ఫ్యామిలీ పెన్షన్ ను 30% పెంచడంతో పాటు అన్ని శాఖల మాదిరిగానే తమకు పెన్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తదితర డిమాండ్ చేశారు. సాధారణ బీమా పెన్షనర్లు విశాఖ డాబా గార్డెన్స్ పెన్షనర్స్ కార్యాలయం ప్రాంగణంలో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే సందర్భంగా తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. కుటుంబ యజమాని మృతి చెందిన తర్వాత వచ్చే పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల దృష్ట్యా సరిపోవడం లేదని అసోసియేషన్ ఆరోపించింది. అందుకే 15% ఉన్న పెన్షన్ ను 30% వరకు పెంచాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల మాదిరిగానే తమకు పెన్షన్ అప్డేట్ చేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్ పై ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నామండి. మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మాకు పెండింగ్ ఎందుకు పెట్టారు? మాకు ఫ్యామిలీ పెన్షన్ అనేది అందరికీ 30% ఎలిజిబిలిటీ అనేది మీకు తెలీదా? భర్త చనిపోతే లేదా ఆ ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్ చనిపోతే ఆ ఫ్యామిలీ లీడ్ అవ్వాలంటే కనీసం అందులో సగం కంటే మించి రావాలని మీ అందరికీ అవగాహన ఉండాలి కదా. ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఆ ఇల్లు కానివ్వండి, మరొక ఎక్స్పెండిచర్ కానీ అవన్నీ మీరు సడన్గా వచ్చే 50%లో నుంచి 15%కి తగ్గించేస్తే వాళ్ళు ఎలా బ్రతకాలని మీరు అనుకుంటున్నారు? అదే ప్రశ్నను మేము అడుగుతున్నాం. 30% అనేది న్యాయంగా ఇవ్వాలి అని ఎన్నో కోర్టులు అన్నీ కూడా తీర్పు చెప్పిన తర్వాతనే అవి మాకు ఇస్తున్నారు. అది బ్యాంక్స్కి ఇచ్చారు, తర్వాత ఎల్ఐసికి కూడా ఇచ్చారు. కానీ మా జిఐసిని మాత్రం సీతకన్ను వేసి ఇవ్వట్లేదు. అది ఇమ్మీడియట్గా మాకు ఇంప్లిమెంట్ చేయాలి. అది మా ప్రథమమైన మా డిమాండ్. ఇవాళ ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే 30% ఫ్యామిలీ పెన్షన్ కావాలని అడుగుతుంది. ఈవేళ వాళ్ళు ఇచ్చేది 15%. దానికి డబ్బులు అంటే 10,000, 12,000, 13,000 వస్తుంది. 30% చేస్తే 25,000, 28,000 వస్తుంది. భర్త చనిపోయిన తర్వాత ఈవేళ సమాజంలో మనిషి బతకాలంటే కనీసం 20,000 ఉంటే కానీ బతకలేదు. 10,000తో బతికే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే మందులు అన్నీ కాస్ట్లు అయిపోయాయి. ఇవాళ వస్తువులన్నీ కాస్ట్ అయిపోయింది. అంత ఫ్రీడమ్ ఆయిల్ 110 నుంచి 145 రూపాయలు అయింది. ఈ పరిస్థితుల్లో బతకాలంటే 30% ఫ్యామిలీ పెన్షన్ చాలా ఇంపార్టెంట్. రెండవది అప్డేషన్ ఆఫ్ పెన్షన్. అంటే మాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎంప్లాయీస్గా వేజ్ రివిజన్ అవుతుంది. కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రం ఎప్పుడు రిటైర్డ్ పెన్షన్ ఉంటుంది, అది పెరగదు. అది మేము అడిగేది అంటే వేజ్ రివిజన్ అయినప్పటికల్లా మాకు కూడా మా పెన్షన్ పెంచండి అని అడుగుతుంది. అదే డిమాండ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది. బ్యాంక్స్కి కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చారు, బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్కి లేదు. మాకు కావాలని ప్రధానమైన డిమాండ్ ఇది. అంటే దేనికోసం? ఇప్పుడు సపోజ్ మాకు ఇప్పుడు 40,000 వస్తుంది, 60,000 వస్తే 60,000 మీద దాచుకోలేము. ఇవాళ హెల్త్ ఖర్చు పెట్టాలి, లేదా మస్తులు ఖర్చు, మార్కెట్లో డబ్బులను ఖర్చు పెడతాం, మళ్ళీ ప్రభుత్వకే రెవెన్యూ రూపాయలు వెళ్తుంది. సో కాబట్టి అప్డేషన్ ఆఫ్ పెన్షను ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవి. దాని మీద ఫైట్. ఇంకా అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే మన నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST 5% అన్నారు. 5 లక్షలు దాటిన తర్వాత ఎక్కడంటే మా ఇన్సూరెన్స్ ప్రతి వాడికి 7 లక్షలు ఉంది అంటే వాడికి GST 18% కట్టాలి. ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీ GST 4,005 కట్టేసి ఇంక వాడు ఏం పోతాడు, ఎలాగ ఆరోగ్యం తీసుకుంటాడు? పోనీ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం డబ్బులు ఇస్తే ఎక్స్ట్రా వెళ్ళి పెట్టుకోవాలి. మాకు డెంటల్ ట్రీట్మెంట్ డబ్బులు ఎవరు ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో కాబట్టి GST తగ్గించాలి, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి, అప్డేషన్ పెన్షన్ ప్రధానమైన డిమాండ్లు. దానికోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఇవాళతో ఆగేది కాదు, ఇది ప్రారంభం మాత్రమే. మేము సాధించే వరకు సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.